నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర ధ్వజమెత్తారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం గాదె మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అంబటి రాంబాబు ఖాళీగా ఉంటూ రోజు మీడియా ముందుకొచ్చి విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో పేదల బియ్యం పక్కదారి పట్టిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, సిక బాలు, త్రినాథ్, వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే, గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మాగాదులంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి. ఇప్పుడు మనం పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం. ఈ చందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నిన్ను చేత్కరించుకుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం, మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తు అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అవేదో మీ మీద కక్ష సాధింపు కాదు. వాళ్ళకిలాగా గతంలో చూసాం, కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా. జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాపం రాంబాబు గారికి. సత్యనపల్లిలో పనికి రావాలని చెప్పి సత్యనపల్లిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడిని చేశారు. ఈయనేదో పాపం ఖాళీ కూర్చున్నాడు కదా, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని, అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ నోరుంది కానీ చెప్పి నోరేసుకుని పడదాం అనుకుంటున్నాడు. ఇవాళ ఆ పోర్టు నుంచి అక్రమ మార్గాన బియ్యం కానీ అక్రమ దందాలన్నీ కూడా నడుస్తున్నాయి అంటే దానికి రాంబాబు గారు ఏం చెప్తాడు, మీ ఆధీనంలోనే ఉంది కదా, మీరు చెక్ చేసుకోవచ్చు కదా. అదే మేము చెప్తున్నాం, చెక్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు ఆవేశపడద్దు రాంబాబు గారు, అన్నీ కూడా టైం బీయింగ్ వస్తుంది. మేమంటుంది అదే, జరిగినటువంటి నేరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వస్తే బయటికి 6 నెలల్లో నేను అయిపోదు కదా. మీకులాగా ఎక్కిన మరుక్షణమే సభా వేదికను పగలగొట్టేటటువంటి నీచమైన సంస్కృతులు మేము లేము. కూటమి ఉంటాయి. కూటమి అంటే ఒక ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గుంటూరు నాసెంటర్లోని ఘంటసాల విగ్రహం వద్ద బుధవారం ఘంటసాల 102వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కళాదర్బార్ అమరావతి ఘంటసాల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా కళాదర్బార్ వ్యవస్థాపకులు రంగారావు మాట్లాడారు. పాటలతో ప్రజల్ని మరొక ప్రపంచంలోకి తీసుకువెళ్లే గాయకుడు ఘంటసాల అని కొనియాడారు. శ్రీ ఘంటసాల గారు 102వ జయంతి ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం నాస్ సెంటర్లో. మీ అందరికీ తెలుసు, కళాదర్బార్ 2004లో మొట్టమొదటిసారిగా నా సొంత డబ్బుతో 25,000 పెట్టి ఆ రోజు సిమెంట్ విగ్రహం పెట్టాను. ఆ విగ్రహాన్ని మహాగాయకుడు కేజే యేసుదాస్ గారు, అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇదే విగ్రహాన్ని మళ్ళీ 2017లో కాంస్య విగ్రహంగా మార్చాం.
ఆ కాంస్య విగ్రహం కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రారంభించారు. అలాగే 2011లో సావిత్రి విగ్రహం పెట్టాం. అది చాముండేశ్వరి గారు ఆమె కూతురు చేయించారు. దాన్ని కూడా కృష్ణరాజు, రాధిక, సుహాసిని వీళ్ళంతా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 2017లో ఈ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చిన బాలు గారు తమ్ముడు ఒక చిన్న కోరికరా అని అడగటం జరిగింది. ఏం సార్ అన్నాను, ఒకవేళ నాకేమైనా జరిగితే నా విగ్రహం కూడా పెట్టరా నా సెంటర్లో అనటం జరిగింది. ఆ పట్టుదలతోనే మీ అందరికీ తెలుసు ఆయన 2020లో మన వదిలేసి వెళ్ళిపోవడం కరోనాతో. 2021లో అప్పుడు ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెట్టిందన్న పర్మిషన్ ఇవ్వడానికి లక్ష్మీపురంలో పెట్టాను. అక్కడ తీసేశారు, ఒక రాత్రి తీసి మరుగుదొడ్ల దగ్గర పడేశారు ఆయన విగ్రహాన్ని. మరి భారతరత్న ఇవ్వాల్సిన అలాంటి గాయకులకి అలాంటి అవమానం జరిగింది. ఇప్పటి ముఖ్యమంత్రి గారు లోకేష్ వీళ్ళందరూ ఆ రోజు నాకు సపోర్ట్ చేసి నిలబడి చేయిస్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం నన్ను పిలిపించి మాట్లాడి అప్పటి సజ్జల గారు మాట్లాడి నాతో అప్పిరెడ్డి ద్వారా మళ్ళీ ఆ విగ్రహాన్ని వాళ్ళే భరించి ఖర్చంతా ప్రభుత్వమే భరించి బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఘంటసాల గారి గురించి నేను చెప్పేది మీ అందరికీ తెలుసు, మహాగాయకుడు. అలాంటి గాయకుడు పుట్టడు. అసలు తెలుగు పదానికి నిర్వచనం ఎవరంటే ఘంటసాల గారు. ఆయన పాటలు వింటూ మైమర్చి పెరిగిన వాళ్ళం మేమంతా. ఇప్పుడు జనరేషను మరి వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి గాయకుడు మన తెలుగులో పుట్టడం మనందరం గర్వించదగ్గం గొప్ప విషయం. ఆయన చిన్న వయసులోనే అంటే 54 వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతూ కూడా రేపు చనిపోతానన్నగా కూడా భగవద్గీత పూర్తి చేసి చనిపోయాడు. అలాంటి గాయకుడు ఎవరు మర్చిపోలేరు. అలాంటి గాయకుడు విగ్రహం కూడా తొలిగా పెట్టింది నేనే. తర్వాత పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణానికి చెందిన వల్లెపు సత్యదాసు అనే అంతర్జాతీయ ద్విచక్ర వాహనాల దొంగని గుంటూరు నగరంపాలెం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పశ్చిమ డీఎస్పీ జయరాం ప్రసాద్ నగరంపాలెం స్టేషన్లో బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలని వెల్లడించారు. నిందితుడు చోరీ చేసిన వాహనాలని విక్రయిస్తున్నాడని చెప్పారు. సిసిఎస్ డీఎస్పీ శివాజీరాజా, నగరంపాలెం సిఐ వీరా నాయక్, ఎస్ఐ వీరాంజనేయులు వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. రీసెంట్గా కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్తో పాటు వెహికల్ థెఫ్ట్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో, అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ముద్దాయి తీసుకుంటే వల్లేపు సత్యదాసు 22 ఇయర్స్ అండి. ఇతని జాలయ్ కాలనీ, చిలుకలూరుపేట టౌను. అతను థెఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో, చిలుకలూరుపేట పిఎస్లో, నకరికల్లు, సత్తెనపల్లి రూరల్, మన జిల్లా పరంగా నల్లపాడు, పాతగుంటూరు, నగరంపాలెం, అరండాల్పేట ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్, ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక 4 ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి. ఈ గ్లామర్ బైక్స్ ఒక 4 ఉన్నాయి. ఒక డిఫరెంట్ స్కూటీస్ లాంటివి అంటే సుజుకి యాక్సెస్, యూనికార్న్ బైక్స్, ఇలాగా డిఫరెంట్ ఒక 13 బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే అటువంటి బైక్స్ని ఇతను ఆపరేట్ చేసి వాటి వైస్ ద్వారా వీటిని దొంగలించడం చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ కేసులో మొత్తం 13 అఫెన్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ అఫెన్సెస్లోని కేసెస్ని మనము పరిగణలో తీసుకుని ఆ 13 బైక్ని ఇప్పుడు రికవర్ చేసి చూపిస్తున్నాం. మనం ఆల్రెడీ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ బైక్స్ మొత్తం విలువ వచ్చేసి 13 బైకుల విలువ వచ్చేసి ఒక సుమారు 8 lakhs ఉంటుందండి. సో ఆల్రెడీ ఈ పర్టికులర్ కేసుని ట్రేస్ చేయడానికి మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కంటే కూడా సిసిఎస్లోని టీం ఎఫెక్టివ్గా చేయడం జరిగింది. సిసిఎస్ సిఐ గారు సుబ్బారావు గారు, వాళ్ళకి ఎస్ఐ గారు రాములు గారు, అలాగే మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి సలాం ఎస్ఐ గారు, ఏఎస్ఐ కృష్ణస్వామి, హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమారు, అలాగే పీసీలు శ్రీకాంత్, షేక్ నజీర్, అలాగే నగరంపాలెం పీసీలు ప్రేమ్ కుమార్, క్రాంతి, వసంతరావు నాయక్ వీళ్ళందరూ కూడా కంబైన్డ్ ఎఫర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఎఫర్ట్స్తో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇది మా సూపీరియర్ ఆఫీసర్ నోటీస్లో పెట్టిన తర్వాత మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం సుప్రజా మేడం గారు ఆ పర్టికులర్ ఆఫీసర్స్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది. బేసికల్లీ ప్రజలకు కూడా ఒక కాషన్ దీని పరంగా ఇవ్వడానికి ఏంటంటే బైక్స్ ఖచ్చితంగా సెంట్రల్ లాక్ వేయండి. నాట్ ఓన్లీ సెంట్రల్ లాక్, ఖచ్చితంగా టైర్ లాక్ కూడా వేయండి. అలాగే రీసెంట్గా చూసుకుంటే మనకి జీపీఎస్ ఏవైతే ఉన్నాయో జీపీఎస్ సిస్టమ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి. ఇప్పుడు బైక్స్ యొక్క కాస్ట్ మీరు చూసారు, ₹1,00,000 లోపల ఏ బైక్ రావట్లేదు. 1,50,000, 2 lakhs, మోర్ దాన్ 5 lakhs కూడా ఉంటున్నాయి కొన్ని బైక్స్.
సో మీరు ఒక జీపీఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్డ్లీ 1500 to 3000 వచ్చేస్తుంది. దాన్ని ఒక కన్సీల్డ్ లొకేషన్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైతే బైక్ కనిపించట్లేదు ఇమీడియట్లీ మీరు సెల్ ఫోన్ ద్వారా వాటి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.